నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 29వ రోజులోకి వచ్చాం. ఇవాళ తిరుప్పావైలోని 29వ పాసురంలో గోదాదేవి మనకు అనుగ్రహించిన విశేషాలు ఏమిటో చూద్దాం. ఇది ఆండాళ్ గోపికగా అనుకారం చేసి పాడిన చివరి పాసురం. ఇందులో ఈ వ్రతం ఆచరించి పొందగోరే పరమ ప్రయోజనాన్ని తెలియజేస్తోంది. పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. సిత్తం సిరుగాలే வந்து நெய்ச்சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேத்துண்ணும் குலத்தில் பிறந்த நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறைகொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தமேயாமும் உனக்கே நாம ஆட்செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் పొత్తామరై అడియే పోతుం పొరుల్ కేళాయ్. తెల్లవారుజామునే వచ్చి నీ బంగారు తామరల వంటి పాదాలకు మంగళాశాసనం చేస్తున్నాం అంటున్నారు గోపికలు. అలా మంగళాశాసనం చేసే అర్థం అంటే దాంట్లో ఉన్న అంతరార్థం ఏమిటో నువ్వు వినేట్టయితే చెప్తాం. పొరుల్ కేళ, నువ్వు వినేట్టయితే చెప్తాం విషయం ఏమిటో అంటున్నారు. అంటే ఈ పిల్లల మాటలు, చేష్టలు, హావభావాలు చూసి కృష్ణుడు వాటినే అంటే ఆ పిల్లల హావభావాలనే చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ మాటలు కృష్ణుడు వినడం లేదేమో అన్న సందేహం కలిగి పొరుల్ కేళాయ్ కేళాయ్ వింటున్నావా అని హెచ్చరించారు. కాలై అంటే సంసారులు నిద్రలేచేవేళ, సిరుకాలై అంటే ఆత్మజ్ఞానం కోసం భగవంతుడిని సేవించేవాళ్ళు నిద్రలేచే వేళ, అంటే సూర్యోదయానికి 1 గంట ముందర. సిత్తం సిరుగాలే అంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ చేత నిద్ర పట్టని వాళ్ళు లేచేవేళ, అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, 4 గంటల వేళ. అప్పుడు గోపికలు భగవద్గుణానుభవంలో అవగాహన స్నానం చేయాలనుకున్నారు. అందుకోసం సిత్తం సిరుగాలే లేచారు, బ్రహ్మ ముహూర్తంలో లేచారు. వీళ్ళని చూసి కృష్ణుడు, అయ్యో నా కోసం ఇంత శ్రమపడి వచ్చారా అని అడిగాడు. ఆయన వాళ్ళని చూస్తూ పరధ్యాన్నంగా ఉన్నట్టుగా భావించి పొరుల్ కేళాయ్ అన్నారు. పెత్తమ్మేత్తున్నం కులత్తిల్ పిరందని, నువ్వు మాతో చేరాలని పశువులను మేపి తిండి తినడమే పరమ ప్రయోజనంగా భావించే మా గోపకులంలో పుట్టావు. ఆ ప్రయోజనం నీకు నెరవేరాలి కదా. మేము పరవాసుదేవుణ్ణో లేక వ్యూహవాసుదేవుణ్ణో అర్చామూర్తినో ఆశ్రయించలేదు. మా సజాతీయుడివి, సులభుడివి, గోవుల తోకలు పట్టుకొని మాతో పాటు తిరగడం కోసం వచ్చిన వాడివి అయినా నిన్ను కోరుతున్నాం. కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు, నీ అంతరంగిక కైంకర్యం మాతోనే చేయించుకోవాలి. నీకు దూరంగా ఉండే దేశంలో కాక నీతోనే ఎప్పుడూ ఉండి నీ ఆభరణాలు, అలంకారాలు అందించాలి, ప్రసాదం, తాంబూలాదులు అందించాలి. అంతరంగమైన పనులన్నీ మాతోనే చేయించుకోవాలి. నువ్వు మాతో చేయించుకునే కైంకర్యం మాకు ధారక, పోషక, భోగ్యతలు అంటే ఆహారం, పానీయం, భోగాలు అన్నీ అని గోపికలు చెప్పారు. అది వింటూ కృష్ణుడు, మరి పర కావాలన్నట్టున్నారే అన్నాడు. ఇత్తై పరైకొల్వా అన్నట్టుగాన్ గోవిందా. గోవిందా, నీకు ఇంకా మేమేమడిగామో అర్థం కావట్లేదా? పర కాదు మాకు కావాల్సింది, మరి సంపదలు కావాలా అన్నాడు కృష్ణుడు. అంట్రుగాన్ గోవిందా, కాదయ్యా గోవిందా, సౌందర్యం కావాలా? ఇత్తై పరైకొల్వా నండ్రుగాన్ గోవిందా, పోనీ స్వర్గలోకాలు కావాలా? ఇత్తై పరైకొల్వా నండ్రుగాన్ గోవిందా, నువ్వు నిజంగా గోవిందుడివేనయ్యా, పశువులను కాసేవాడివి, మా కోరికను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నారు. ఎత్తైక్యం ఏడేழு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாமோம் உனக்கே நாம் ஆட்செய்வோம் మత్తైనం కామంగళ్ మాత్. ఎప్పటికీ 7 జన్మలకు
నీతో మాకు సంబంధం ఉండాలి, నీకే మేము దాస్యం చేయాలి, దానికి అవరోధాలు ఏర్పడితే వాటిని నువ్వే తొలగించాలి అని కోరుతున్నారు. సర్వకాల సర్వదేశ సర్వావస్థల్లోనూ నీకు అవిచ్ఛిన్నంగా కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం కూడా మా ఆనందం కోసం కాక నీ ఆనందం కోసమే చేయాలి. నీ చేత మేము నియమించబడాలి. ఇదే మేము కోరుకున్న పురుషార్థం, అదే మేము కోరుతున్న పర. ఏదో పెద్దవాళ్ళు వ్రతం చేయమన్నారు కాబట్టి దానికి పరికరంగా పర అన్నాం, కానీ అది కాదు మా పురుషార్థం. చేతనులందరూ కోరుకోవాల్సింది కూడా ఈ పరనే అని ఈ పాసురం ద్వారా, తిరుప్పావయి ద్వారా గోదాదేవి మనకు తెలియజేస్తుంది. మనం పరమాత్మకు చెందిన వాళ్ళం. ఆయన మనకు విధించిన కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితాన్ని కూడా ఆయనకే సమర్పించాలి. ఇదే ఇప్పటిదాకా 29 పాసురాల్లో గోదాదేవి గోపకన్యగా అనుకారం చేసి మనకు తెలియజేసిన, మనకు అందించిన గొప్ప విషయం, మనకు అందించిన గొప్ప సంపద. ఇక్కడితో ఈ వ్రతం పూర్తయింది. రేపటి పాసురంలో ఆండాళ్ విష్ణుచిత్తుల వారి కుమార్తెగా ఈ వ్రతానికి ఫలశ్రుతి చెప్పి సంపూర్ణం చేస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.